యోగికి కర్మే ప్రధానం. దాని విషయమై శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతలో ఇలా చెప్పాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. సాంఖ్యవాదులు జ్ఞానయోగం ద్వారాను, యోగులు కర్మయోగం ద్వారాను సిద్ధి పొందుతారని అర్థం. నేను ఎవర్ని అన్న విషయాన్ని గురించి దేనివల్ల తెలుస్తుందో అదే సాంఖ్యం. నేను అనేది శబ్దంలో లేదు. ఈ దేహం కూడా నేను కాదు, కానీ ఈ దేహం లోపల చిత్స్వరూపుడిగా చేతనారూపుడిగా ఉన్నవాడే నేను అన్నవాడు. దేహం ఉండడం వల్ల అంటే దేహం ద్వారా అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన కర్మ తెలుస్తోంది. ఈ కర్మ ద్వారా కర్మాతీత అవస్థ ఏర్పడ్డ మీదట నేను ఎవర్ని అన్నదాన్ని గురించి తెలుస్తోంది. ఇదే సాంఖ్యం. పైన చెప్పిన కర్మాతీత అవస్థలో అజపారూపమైన సాంఖ్యస్థితి కలుగుతోంది. సంఖ్య లేదా సాంఖ్యం కాలంతో మొదలవుతుంది. దానికి అవధి అంటే పరిమితి లేదు. కాలం అనంతం, దానికి సంఖ్య ఏదీ లేదు. కానీ అదే సంఖ్య ఘటంలో అంటే దేహంలో ఉండి అజపారూపంలో సంఖ్యలోకి పరిణమిస్తుంది. ఈ సంఖ్య దేహం లోపల రాత్రింబగళ్ళు 21,600 సార్లు జరుగుతుంది. ఈ అజపారూపమైన అంటే శ్వాస ప్రశ్వాస సంఖ్యకు సంబంధించిన అవస్థే జీవుడి వర్తమానతా స్థితి. కానీ జీవుడు ఈ సంఖ్యను లెక్క చెయ్యడు. అతడు కేవలం ఈ స్థితికి ముగ్ధుడయి మాయలో తగులుకొని ఉంటాడు. ఆ అజపారూపమైన సాంఖ్యం మీద గురిపెట్టినప్పుడు దానికి అతీతమైన అవస్థ ప్రాప్తించిన మీదట ఇప్పటి నేను అన్న దాన్ని గురించి తెలుస్తుంది. అందువల్ల దీన్ని సాంఖ్యాదర్శనం అన్నారు. ఈ సాంఖ్యం ద్వారా లేదా సంఖ్య ద్వారా కలిగే జ్ఞానం మీద గురి ఉంచి అంటే శ్వాసగతిని లక్ష్యం చేసుకొని ప్రాణగతి సంఖ్య చేస్తూ ఉండగా ఈ గతి కన్నా అతీతమైన స్థితిలో జ్ఞానావస్థ ప్రాప్తించిన మీదట సాంఖ్యుల అంటే సంఖ్యాకారి జ్ఞానయోగుల మనస్థితి కలుగుతుంది. ఈ జ్ఞానయోగం ద్వారానే సాంఖ్యుల స్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగుల స్థితి కర్మ అంటే ప్రాణకర్మ ఏర్పడుతుంది. ప్రాణం క్రియారూపంలో పైకి కిందకి సాగుతూ ఉండడమే ఆత్మకర్మ. యోగి అయిన వాడు చేసే ఈ కర్మ క్రియాన్వితమైన తరువాత లేదా ఆత్మకర్మ చేస్తూ కర్మమేళన రూపమైన ఇడా పింగళ నాడుల గతి ఏకమయి సుషుమ్నా మార్గంలో లయమైన తరువాత కర్మాతీత అవస్థలో మనస్థితి ఏర్పడుతుంది. కర్మయోగం ద్వారా యోగులకు కలిగే స్థితి ఇది. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులు, కర్మయోగం ద్వారా యోగులు పొందే స్థితి అనడం వింటే భగవంతుడు 2 రకాల కార్యాల ద్వారా కలిగే స్థితిని గురించి చెబుతున్నాడు అని పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. అది ఒక్కటే కర్మ, 2 అవస్థలు ఒకటే అవస్థ. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, న కర్మ నామనారంభాన్నైష్కర్మ్యం పురుషోష్ణుతే. లోకులు కర్మను అనుష్ఠించనిదే నైష్కర్మ్య స్థితి పొందలేరు. అంటే ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ లేనిదే కర్మాతీత అవస్థ అంటే నైష్కర్మ్య స్థితి ముమ్మాటికి కలగదు.